హే గాయ్స్! ఈ వీడియోలో మనము జెన్కిన్స్ యూజ్ చేసి మావెన్ ఆర్టిఫాక్ట్స్‌ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాము. యాక్చువల్‌గా ప్రీవియస్ వీడియోలో నేను మావెన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, మావెన్ యూజ్ చేసి మనం ఆర్టిఫాక్ట్స్‌ని ఎలా బిల్డ్ చేస్తారు, అది కూడా మనం ఉబుంటూ మిషన్‌లో. బట్ ఈ వీడియోలో మనం జెన్కిన్స్ యూజ్ చేసి ఆర్టిఫాక్ట్స్‌ని అయితే బిల్డ్ చేస్తున్నాము. సో, ప్రీవియస్ వీడియో మీరు చూసుకున్నట్లయితే మావెన్ గురించి, మావెన్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటది, ఆ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్‌ని ఎలా బిల్డ్ చేస్తారు, ఆ ట్యుటోరియల్ చూస్తే మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తది. సో, ఈ వీడియోలో మనం జెన్కిన్స్ జాబ్ యూజ్ చేసి మనం ఆర్టిఫాక్ట్స్‌ని అయితే బిల్డ్ చేద్దాం. సో, ప్రీవియస్ వీడియోలో మనం జెన్కిన్స్ జాబ్స్‌ని ఈ సింపుల్ జాబ్ అయితే క్రియేట్ చేసాము. సో, ఈ వీడియోలో సేమ్ అలాగే అన్నమాట. క్రియేట్ జాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ జాబ్ నేమ్ బియూఐఎల్‌డి బిల్డ్ జాబ్. ఇక్కడ ముందు ఇచ్చేసి మావెన్ ఇచ్చేసి మావెన్ బిల్డ్ జాబ్. ఇది నా ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట. సో, ప్రెజెంట్ మనం ఫ్రీ స్టైల్ ప్రాజెక్టే చేద్దాము. నెక్స్ట్ మనం పైప్‌లైన్ కూడా చెక్ చేద్దామన్నమాట. సో, ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. ఓకే. డిస్క్రిప్షన్ వచ్చేసి బిల్డ్ ఆర్టిఫాక్ట్. సో, డిస్క్రిప్షన్ ఇచ్చేసాము. సో, ఇది గిట్‌హబ్ ప్రాజెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్ యూఆర్ఎల్ అని. సో, ఇక్కడ జావా వచ్చేసి జావా 11 సెలెక్ట్ చేద్దాం. జావా ఎలా సెటప్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి నేను ప్రీవియస్‌గా వీడియోస్ చేసున్నా. సో, జావా 11 సెలెక్ట్ చేయండి. సో, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ వచ్చేసి గిట్. ఇక్కడ గిట్ రిపాజిటరీ యూఆర్ఎల్. సో, మీరు ఈ యూఆర్ఎల్ యూజ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ప్రొఫైల్ ప్రాజెక్ట్ అని. యాక్చువల్‌గా ఈ ప్రాజెక్ట్ నాకు వేరే వాళ్ళు ఇచ్చారనమాట. హెచ్‌కే కోడర్ అని. అక్కడి నుంచి నేను ఫోర్క్ చేసుకున్నాను. ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ సెలెక్ట్ చేసి ఫ్రీ యూఆర్ఎల్ క్లిక్ చేయండి. ఇది యాక్చువల్‌గా పబ్లిక్ ఇది. పబ్లిక్ రిపాజిటరీ యూఆర్ఎల్ అయితే ఇచ్చేయండి మీరు. క్రెడెన్షియల్స్ అవసరం లేదు మామూలుగా. ఎందుకంటే ఇది పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి మనకు గిట్ క్రెడెన్షియల్స్ అవసరం లేదు. ఒకవేళ ప్రైవేట్ రిపాజిటరీ అయితే మనం క్రెడెన్షియల్స్ అయితే యూజ్ చేయాలి. సో, గిట్ క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేయాలని మనం చూద్దాము నెక్స్ట్ వీడియోస్‌లో. ఇవి సీక్రెట్ ఫైలు, సీక్రెట్ టెక్స్ట్ ఎస్ఎస్హెచ్ అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఎలా క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి అనేసి గిట్‌హబ్‌ది. నెక్స్ట్ వచ్చేస్తే యాడ్ రిపాజిటరీ అంటే ఇంకోటి రిపాజిటరీ కూడా యాడ్ చేసుకో. సో, బ్రాంచెస్ టు బిల్డ్. యాక్చువల్‌గా ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి మెయిన్ ఉంది. ఓన్లీ మెయిన్. మెయిన్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మాస్టర్ ఉంది. ఏఐఎన్. మెయిన్ బ్రాంచ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ చేంజ్ చేసుకోండి మాస్టర్ నుంచి మెయిన్‌కి. సో, రిపాజిటరీ బ్రౌజర్ బిల్డ్ ట్రిగ్గర్స్ కూడా మనకు ఇప్పుడైతే ఏం అవసరం లేదు. బిల్డ్ ఎన్విరాన్మెంట్ కూడా అవసరం లేదు. ఇంక నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ స్టెప్స్. ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ క్లిక్ చేసి ఎంవీఎన్ క్లీన్ ఇన్‌స్టాల్ లేదా ఎంవీఎన్ ఇన్‌స్టాల్. కాకపోతే ఇది రైట్ మెథడ్ కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మావెన్ ప్లగిన్ ఇంటిగ్రేట్ చేసున్నాము. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్వోక్ టాప్ లెవెల్ మావెన్ టార్గెట్స్. సో, దీన్నైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లగిన్స్‌లో ఏంటి అంటే మనకి మావెన్ ప్లగిన్ కాబట్టి మావెన్ ఆటోమేటిక్‌గా డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ ఆల్రెడీ మనం ఇన్‌స్టాల్ చేసున్నాము. అలాగే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఓన్లీ మావెన్‌కి రిలేటెడ్. ఇక్కడ గోల్ ఏం చేస్తాను నేను క్లీన్ ఇన్‌స్టాల్. అది ఎలాగో మావెనే కాబట్టి ఎంవీఎన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు షెల్ యూజ్ చేస్తే ఎంవీఎన్ క్లీన్ ఇన్‌స్టాల్ సెలెక్ట్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ ఇవేమి అవసరం లేదు ప్రెజెంట్ అయితే మనకి. అంతే అనమాట. ఇప్పుడు మనం సేవ్ క్లిక్ చేసేయొచ్చు. కాకపోతే క్లిక్ చేసే ముందు మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి వెరిఫికేషన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చాము. సో, జావా వెర్షన్ కూడా సెలెక్ట్ చేసాం మనం. రిపాజిటరీ యూఆర్ఎల్ కూడా చెక్ చేసుకోండి. సో, బ్రాంచ్ మెయిన్ ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మాస్టర్ ఉంటే మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ మనకి ఏ బ్రాంచ్ ఉంటదో ఆ నేమే మెన్షన్ చేయాలి. సో, బిల్డ్ ట్రిగ్గర్స్ ఇవన్నీ మనం ఇప్పుడైతే ఏం సెటప్ చేయాల్సిన అవసరం లేదు. సో, బిల్డ్ స్టెప్స్ వచ్చేసి మనకి మావెన్ ఇన్‌స్టాగ్రేట్ చేసాం కాబట్టి, ఆ ఇంటిగ్రేట్ చేసిన మావెన్ ప్లగిన్ యూజ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్‌డ్ క్లిక్ చేస్తే ఇక్కడ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటది గదా! సో, ఆల్రెడీ ప్రాజెక్ట్‌లో ఉంటది. ఇన్‌కేస్ అది డిఫరెంట్ లొకేషన్‌లో ఉంటే ఆ యూఆర్ఎల్ మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఇక్కడ మీరు క్వెషన్ మార్క్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తది. ఒకవేళ అది ఏదైనా ఫోల్డర్‌లో ఉంటే. కేస్ ఇది పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది ఈ వాగ్రాంట్ ఫోల్డర్‌లో ఉంది. అప్పుడు వాగ్రాంట్/పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇవ్వాలి మనం. అది డిఫాల్ట్‌గా అది హోమ్ డైరెక్టరీలోనే ఉంది. రూట్ డైరెక్టరీలోనే ఉంది పామ్ డాట్ ఎక్స్.
మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జేవీఎం ఆప్షన్స్ ఇన్ కేస్ డిఫరెంట్ జావా వెర్షన్ కావాలి. దానికి డెవలపర్స్ చెప్తారనమాట. ఈ జావా వెర్షన్ మెన్షన్ చేయండి అని. అప్పుడు మనం ఇక్కడ ఫిల్ చేయాలి ఈ డేటా అనేది. ఎనీవే అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఇక్కడ సేవ్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. జాబ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను బిల్డ్ చేస్తాను జాబ్. అది బిల్డ్ ఒకసారి క్లిక్ చేయండి. 2 టైమ్స్ క్లిక్ చేస్తే మళ్ళీ 2 టైమ్స్ రన్ అవుతది. అసలే మనం టీ2 మైక్రో యూజ్ చేస్తున్నాం. చాలా స్లోగా ఉంటది బిల్డ్ అవ్వడానికి. ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతది. లేట్‌గా ఎఫెక్ట్ అవుతదనమాట ఇక్కడ చేంజెస్. అది లేట్‌గా వచ్చిందనేసి మీరు నెక్స్ట్ టైమ్ క్లిక్ చేయొద్దు. సో, క్లిక్ చేస్తే ఏమవుతది అంటే మీ ఇన్‌స్టాన్స్ అనేది హ్యాంగ్ అయిపోతది. ఇన్‌స్టాన్స్ జెన్కిన్స్ కదా! ఇక్కడ మానిటర్ క్లిక్ చేయండి. సారీ మానిటరింగ్. సీపీ యుటిలైజేషన్ చూడండి ఎంత హైలో ఉందో. స్టార్ట్ 21 సెకండ్స్ అగో ఈ పాటికి అది ఎగ్జిక్యూట్ అయిపోయి ఉండాలి. టాప్ కంప్లీట్ అవ్వాలి. ఇంకా ఏం అవుట్‌పుట్ రాలేదు. సరే ఇది ఇన్ ప్రోగ్రెస్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది ఐడీ. ఇది లోడ్ అవ్వట్లేదు. టీ2 మైక్రో ఇది హ్యాండిల్ చేయలేకపోతుంది ఈ లోడ్‌ని. సో, మన ఇన్‌స్టాన్స్ టైప్ అనేది చేంజ్ చేసుకోవాలిప్పుడు. లోడ్ అవుతూనే ఉంది ఇక్కడ చూడండి. సో, ఇన్‌స్టాన్స్ టైప్ అనేది చేంజ్ చేద్దాం ఇప్పుడు. చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇన్‌స్టాన్స్ సెలెక్ట్ చేసి ఫస్ట్ స్టాప్ చేసేయండి. ఒకసారి లోడ్ అయింది ఆగండి. లోడ్ అయినా అసలేం సింగిల్ లైన్ గూడా మనకు అవుట్‌పుట్ చూపించదు. ఎనీవే ఇంక వర్క్ కాదు. టీ2 మైక్రో ఇంక హ్యాండిల్ చేయలేకపోతుంది. జెన్కిన్స్ లోడ్‌ని. ఇప్పుడు మనం ఒకసారి మానిటరింగ్ గూడా చెక్ చేద్దాం. చాలా హైలో ఉంది సీపీ యుటిలైజేషన్ కూడా. సో, దీన్ని స్టాప్ చేసేద్దాము. స్టాప్ చేసి ఇన్‌స్టాన్స్ టైప్ అనేది చేంజ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు టీ2 మైక్రో నుంచి టీ2 స్మాల్‌కైతే ఇన్‌స్టాన్స్ చేంజ్ చేశాను టైప్ అనేది. సో, మళ్ళీ రన్ చేయండి. మీరు స్టార్ట్ చేయండి ఇన్‌స్టాన్స్‌ని. పబ్లిక్ ఐపీ అనేది చేంజ్ అయ్యుంటది. జెన్కిన్స్ అయితే మళ్ళీ మీకు లాగిన్ అడుగుతది. లాగిన్ అయిపోండి. లాగిన్ అయ్యాక మళ్ళీ ఇక్కడ మీ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిల్డ్ అనేది చేయాలి మళ్ళీ మనం. అది చాలా స్లో ఉంది చూడండి. ఎంతసేపు లోడ్ అవుతుందో. టీ2 స్మాల్ కూడా సరిపోవట్లేదు జెన్కిన్స్. మీరు గూగుల్ చేయొచ్చు. అఫిషియల్ వెబ్‌సైట్‌లో జెన్కిన్స్ EC2 రిక్వైర్మెంట్స్ అఫిషియల్ వెబ్‌సైట్‌లోనే మెన్షన్ చేసుంది. ఇక్కడైతే ఇవ్వలేదు. ఇన్‌స్టాన్స్ టైప్ అయితే ఇవ్వలేదు. సో, ఎనీవే మనం ఇక్కడ మళ్ళీ బిల్డ్ అయితే చేద్దాము. సింగిల్ టైమ్ క్లిక్ చేయండి చాలు. సెకండ్ టైమ్ బిల్డ్ అనేది రన్ అవుతుంది. సరే ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు అవుట్‌పుట్ చూపిస్తుంది అంటే ఇది వర్క్ అవుతది అని అర్థం. అవుట్‌పుట్ అయితే చూపిచ్చింది. బిల్డ్ కూడా సక్సెస్ చూపిస్తుంది మనకి. బిల్డ్ కూడా సక్సెస్ చూపిచ్చింది. టీ2 టీ2 స్మాల్ ఇన్‌స్టాన్స్ టైప్ తీసుకుంటే వర్క్ అయింది. బట్ దీనికి కూడా మనం టీ2 మైక్రోకైతే ఫ్రీ టైర్ ఉంది. టీ2 స్మాల్‌కైతే ఫ్రీ టైర్ లేదు. మనం మనీ పే చేయాలి. ఇంకా ఇన్ ప్రోగ్రెస్‌లోనే తిరుగుతూ ఉంది. మీరిక్కడ చూడండి. ఇదంతా అవుట్‌పుట్ అన్నమాట. కన్సోల్ అవుట్. ఎక్కడ సేవ్ అయిందిది? వేర్ లిబ్ జెన్కిన్స్ వర్క్‌స్పేస్ మావెన్ బిల్డ్ జాబ్ టార్గెట్‌లో వి ప్రొఫైల్ వి2 డాట్ వర్. ఒకసారి హోమ్‌లోకైతే వెళ్దాం మనం. బిల్డ్ అనేది సక్సెస్ అయింది. ఇక్కడ మీరు వర్క్‌స్పేస్ చూసుకున్నట్లయితే ఆ బిల్డ్‌కి రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూడండి డాట్ గిట్ టు యాన్సిబుల్ సోర్స్ టార్గెట్ బ్యాక్‌గ్రౌండ్ టార్గెట్ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఈ టార్గెట్ ఫోల్డర్‌లో ఉంటది. డాట్ వైర్ ఆర్టిఫాక్ట్. ఎక్కడుంది చూడండి. వి ప్రొఫైల్ వి2 డాట్ వర్.
సో, ఫైల్ యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటది. ఏ టైంలో అది ఎంత సైజు, అలాగే ఏ డేట్. మనం ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ఫైల్స్ ఇన్ జిప్ కొట్టాము అంటే ఫైల్స్ అనేవి డౌన్‌లోడ్ అవుతాయి. టార్గెట్ డాట్ జిప్ వరకే డౌన్‌లోడ్ అవుతాయి. లేదు మావెన్ బిల్డ్ జాబ్ ఆ ఫోల్డర్స్ అన్నీ మనకు కావాలి. ఫోల్డర్స్, ఫైల్స్ అన్నీ. సో, మావెన్ బిల్డ్ జాబ్ సెలెక్ట్ చేసి అక్కడ జిప్ ఫైల్ సెలెక్ట్ చేసుకో ఆల్ ఫైల్స్ ఇన్ జిప్ కొడితే ఇక్కడ మావెన్ బిల్డ్ జాబ్ మొత్తం ఫైల్స్ అన్నీ డౌన్‌లోడ్ అవుతాయి. మావెన్ సో, ఇంక మీరు వర్క్ స్పేస్‌లో గూడా డిలీట్ చేసుకోవచ్చు. వర్క్ స్పేస్ క్లిక్ చేస్తే, ఆ వర్క్ స్పేస్‌లో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో, నెక్స్ట్ మీరు మళ్ళీ జాబ్ రన్ చేసేటప్పుడు, ఆ ఫైల్స్ అన్నీ జనరేట్ చేసినవన్నీ మళ్ళీ వర్క్ స్పేస్‌లో ఉంటాయన్నమాట. కరెంట్ వర్క్ స్పేస్ క్లిక్ చేస్తే ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి. మళ్ళీ వర్క్ స్పేస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. మళ్ళీ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేయండి. నో వర్క్ స్పేస్ అని చూపిస్తుంది మనకి. మీరిక్కడ చూసుకున్నట్లయితే నో వర్క్ స్పేస్. మళ్ళీ నేను బిల్డ్ అనేది రన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఫైల్స్ అన్నీ వస్తాయన్నమాట రిఫ్రెష్ చేస్తే. బిల్డ్ క్లిక్ చేశాను. జాబ్ అనేది థర్డ్ టైమ్ అయితే రన్ అవుతది. బిల్డ్ అనేది థర్డ్ టైమ్ కూడా రన్ అయింది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. సో, ఈ వర్క్ స్పేస్ ఉంది గదా! ఈ వర్క్ స్పేస్ అనేది రిఫ్రెష్ చూడండి. ఎందుకంటే థర్డ్ టైమ్ మనం బిల్డ్ అనేది రన్ చేసాము. సో, బిల్డ్ అనేది సక్సెస్ అయింది. మనకి ఇది ఆర్టిఫాక్ట్ ఫైల్స్ కూడా జనరేట్ అయ్యాయి. టార్గెట్ ఫోల్డర్ లోపల ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదే బిల్డ్‌ని డూప్లికేట్ అయితే చేద్దాము. క్లోన్ చేద్దాము. అంటే ఇందులో ఉన్న సెట్టింగ్స్ అన్నీ, కాన్ఫిగర్ డీటెయిల్స్ అన్నీ మనం ఇంకో జాబ్‌లోకైతే తీసుకురావచ్చనమాట. సో, జెన్కిన్స్ డాష్‌బోర్డ్‌కైతే వచ్చేసారు మీరు. న్యూ ఐటెమ్ సెలెక్ట్ చేయండి. సో, న్యూ ఐటెమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఇందాక జాబ్ ఎలా క్రియేట్ చేసామో అట్లాగే అనమాట. సో, దీనికి నేమ్ ఇచ్చేయండి. బిల్ జాబ్ 2 ఇక్కడ హైఫన్ ఇచ్చాను. సో, ప్రీవియస్ జాబ్‌కైతే నేను హైఫన్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ అలా టైప్ చేశాననమాట. న్యూ జాబ్ 2 ఇక్కడ కాపీ ఫ్రమ్ ఉంది చూడండి. బిల్డ్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. బియూఐఎల్ మావెన్ బిల్డ్ జాబ్. కాపీ ఫ్రమ్ అంటే ఈ జాబ్ నుంచి ఈ కాన్ఫిగర్ డీటెయిల్స్ అన్నీ కాపీ చేసుకో. సో, ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి ఆ డిస్క్రిప్షన్ మొత్తం సోర్స్ కోడ్, రిపాజిటరీ యూఆర్ఎల్, బ్రాంచ్ మొత్తం చేసేస్తాను. ఇందులో చేంజెస్ చేస్తాను చూడండి. మావెన్ వెర్షన్ డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తాను. టాస్క్‌లో డిఫాల్ట్ ఏంటి అంటే ఇప్పుడు మన EC2 ఇన్‌స్టాన్స్ ఉంది గదా! సో, ఈ ఇన్‌స్టాన్స్‌లో మావెన్ వెర్షన్ ఉంటేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతది. లేదంటే అవ్వదు. డిఫాల్ట్ మావెన్ అది చేంజ్ చేశారు. జావా వెర్షన్ జేడీకే 11 ఉంచుతాను. లేదంటే మీరు జేడీకే 8 అయినా సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఇది టెస్టింగ్ లాగా అనుకోండి. ఇట్లా మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇది అలవాటవుతదనమాట. వస్తది జెన్కిన్స్ అనేది. సో, ఊరికే బిల్డ్ అనేది చేసేసి వీడియోలో చెప్పినట్టు చేసేసి మీరు ఎంటర్ చేస్తే బిల్డ్ సక్సెస్ అయిందంటే అట్లా చేస్తే అయితే రాదు. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయాలనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టేసి. ఇక్కడ మావెన్ వెర్షన్ ఒకటి నేను డిఫాల్ట్ పెట్టేసాను. ఇక్కడ సేవ్ చేస్తాను. ఇప్పుడు బిల్డ్ క్లిక్ చేస్తాననమాట. బిల్డ్ అయితే అవ్వదు. ఎందుకంటే ఈ EC2 ఇన్‌స్టాన్స్‌లో మావెన్ అనేది ఇన్‌స్టాల్ చేయలేదు నేను. ఎనీవే బిల్డ్ అయితే క్లిక్ చేద్దాం. బిల్డ్ అనేది ఫెయిల్యూర్ అయింది చూడండి. అవుట్‌పుట్ చూద్దాం ఒకసారి. చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి మావెన్ క్లీన్ ఇన్‌స్టాల్, కమాండ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఎందుకంటే మావెన్ ఇన్‌స్టాల్ కాలేదక్కడ. బిల్డ్. సో, టాప్ లెవెల్ మార్క్ బిల్డ్ యాస్ ఫెయిల్యూర్. బిల్డ్ ఫెయిల్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టేటస్‌లోకొచ్చేస్తాను. ఇక్కడ ఇన్‌స్టాన్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ కనెక్ట్ క్లిక్ చేయండి. కనెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ కన్సోల్‌కైతే క్లౌడ్ షెల్ ఓపెన్ అవుతది మీకు. నాటుకోండి. ఎందుకంటే అది మనం ఇన్‌స్టాల్ కాలేదు. దాన్నైతే ఇన్‌స్టాల్ చేద్దాం ఇప్పుడు. సుడో యాప్ అప్డేట్. ఏమంటే సుడో యాప్ ఇన్‌స్టాల్ మావెన్ -y.
మావెన్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాం మళ్ళీ. వెర్షన్ 3.6.3 అపాచీ మావెన్ వెర్షన్ అయితే ఇన్‌స్టాల్ అయింది. ఆల్రెడీ మావెన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసుకున్నట్లయితే మావెన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇది లేటెస్ట్ వెర్షన్‌కి ఎలా అప్‌గ్రేడ్ చేయాలో కూడా చేస్తున్నాననమాట. అప్‌డేట్ చేయాలో. ఎనీవే మావెన్ వెర్షన్ అయితే ఇన్‌స్టాల్ అయింది. సో, ఇప్పుడు మీరేం చేస్తారు అంటే, ఈ బిల్డ్‌కైతే ఓపెన్ చేయండి మీరు. మళ్ళీ బిల్డ్ కొట్టండి. అప్పుడు బిల్డ్ అనేది సక్సెస్ వస్తది. బిల్డ్ ఫస్ట్ ఫెయిల్యూర్ అనమాట. వర్క్ స్పేస్‌లో చూసుకున్నట్లయితే ఏం ఫైల్స్ అయితే ఉండవు జాబ్ 2లో. ఎందుకు అంటే ఇది బిల్డ్ అనేది సక్సెస్ కాలేదు. అక్కడ మావెనే ఎగ్జిక్యూట్ కాలేదు మనకి. అందుకని ఫైల్స్ అనేవి ఏం జనరేట్ అయ్యుండవు. వచ్చాయి గానీ ఫైల్స్ అయితే వచ్చినాయి. ఫోల్డర్స్ అయి క్రియేట్ అయినాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో టార్గెట్ ఫైల్ లేదు చూడండి. సో, బిల్డ్ నౌ అయితే క్లిక్ చేస్తున్నాను. సెకండ్ టైమ్ అయితే బిల్డ్ అయితే రన్ అవుతది. ఇప్పుడైతే సక్సెస్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు డిఫాల్ట్ వెర్షన్ మన ఈసీ2లో 3.6.3. ఏదో ఒకటి 3 వెర్షన్ అయితే డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయింది మన ఈసీ2 ఇన్‌స్టాన్స్. ఇది కూడా బిల్డ్ ఫెయిల్ వచ్చింది. ఒకసారి కన్సోల్ అవుట్‌పుట్ చెక్ చేద్దాం. ఫినిష్డ్ సక్సెస్ వచ్చింది చూడండి. బిల్డ్ సక్సెస్. వేర్ ఫైల్ కూడా జనరేట్ అయిందా? యాహ్! టార్గెట్ ఈ ప్రొఫైల్ వి2 డాట్ వార్. ఈ ఇన్‌స్టాన్స్ టైప్ సరిపోక మనకి అది లోడ్ అవుతూ ఉందన్నమాట. సో, ఇప్పుడేం చేస్తానంటే బిల్డ్ 2కైతే ఎళ్దాం ఇప్పుడు. మీరు వర్క్ స్పేస్ చెక్ చేసుకుంటే అక్కడ ఆర్టిఫాక్ట్ అయితే ఉంటది. సెకండ్ టైమ్ అనేది సక్సెస్ వచ్చింది చూడండి. ఇక్కడ వర్క్ స్పేస్ అయితే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్ సెలెక్ట్ చేద్దాం. అక్కడ ఆర్టిఫాక్ట్ ఫైల్ అయితే ఉంటది. డాట్ వార్‌తో. ప్రొఫైల్ వి2 డాట్ వార్ ఫైల్ అయితే జనరేట్ అయింది. సో, ఈ విధంగా మనం బిల్డ్స్ అనేవి ఇట్లా టెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో, ఇన్ కేస్ ఫస్ట్ ఫెయిల్యూర్‌లో మనకేం తెలిసింది అవుట్‌పుట్ చూడటం వల్ల? సో, డిఫాల్ట్ సెలెక్ట్ చేసాం. ఆ డిఫాల్ట్ మావెన్ ఎక్కడుంటది అంటే, ఈ జెన్కిన్స్ ఏది ఎక్కడైతే ఇన్‌స్టాల్ అయ్యుంటదో ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో అక్కడ మావెన్ ఇన్‌స్టాల్ చేసాం కదా! అదే డిఫాల్ట్ అనమాట. అది ఇన్‌స్టాల్ అవ్వలేదు కాబట్టి మావెన్ డిఫాల్ట్‌గా ఫస్ట్ బిల్డ్ అనేది ఫెయిల్ అయింది. సెకండ్ టైమ్ మనం ఏం చేసాము, మావెన్ ఇన్‌స్టాల్ చేసాము ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో. ఆ తర్వాత బిల్డ్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాన్ఫిగర్ చేద్దాము ఈ బిల్డ్‌ని. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. బిల్డ్ యాక్షన్ అంటే బిల్డ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఈమెయిల్ నోటిఫికేషన్ ఎళ్ళాలా ఇవి ఉంటాయి. ఇక్కడ ప్రెజెంట్ అయితే నేను ఆర్కైవ్ ద ఆర్టిఫాక్ట్. ఆర్టిఫాక్ట్‌ని ఆర్కైవ్ చేయాలనుకుంటున్నాను. సో, ఒకవేళ ఇవేంటి మీకు తెలియనప్పుడు మీరేం చేస్తారంటే ఈ క్వెషన్ మార్క్ క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మీకిక్కడ డేటా వస్తది. సో, హౌ టు అచీవ్ మల్టిపుల్ నెస్టెడ్ ఆర్టిఫాక్ట్స్. సో, ప్రెజెంట్ అయితే నేను ఇది కాపీ చేసుకుంటాను. కాకపోతే ఇది జార్ ఫైల్ అయితే గాదు. మనకొచ్చేది వార్ ఫైల్ డాట్ డబ్ల్యూ. డబ్ల్యూఏఆర్ అంటే వెబ్ అప్లికేషన్ ఆర్కైవ్. జేఏఆర్ అంటే జావా ఆర్కైవ్. సో, టార్గెట్ ఫోల్డర్ ఉంటుంది. సో, ఇది ఇక్కడ ముందు స్టార్ స్టార్ ఏంటి అంటే ఇక్కడ రికర్సివ్‌లో ఈ ఫోల్డర్‌లో ఏవైతే డాట్ వార్ ఫైల్స్ ఉంటాయో అవి ఆర్కైవ్ చేయమని చెప్తున్నాం మనం ఈ కమాండ్ ద్వారా. డాట్ అంటే ఇది టార్గెట్. ఇవి 2 ఫైల్స్ ఏంటి అంటే ప్రెజెంట్ డైరెక్టరీ ఉంటది గదా! అందులో రికర్సివ్ ఉంటదన్నమాట. ఇక్కడ సేవ్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి. బిల్డ్ జాబ్ 2, బిల్డ్ ఆర్టిఫాక్ట్ ఇది డిస్క్రిప్షన్ ఉంది. ఇది. సో, నెక్స్ట్ ఇది మనం చేంజెస్ చేసాం గదా! థర్డ్ టైమ్ కూడా మనం బిల్డ్ అయితే క్లిక్ చేద్దాం.
ఇది బిల్డ్ అనేది సక్సెస్ అవ్వడానికి టైం పడుతది బాగా. మనకి ఈసీ టు ఇన్‌స్టాన్స్ టైప్ అనేది సరిపోవట్లేదు లోడింగ్. ఇప్పుడు సక్సెస్ అయితే అయింది. దీని కన్సోల్ అవుట్‌పుట్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. అక్కడ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ చూపిస్తది చూడండి. స్క్రోల్ డౌన్ చేసేయండి మీరు పూర్తిగా. బిల్డ్ సక్సెస్ అయింది. ఆర్కైవింగ్ ఆర్టిఫాక్ట్. సో, మీరు సెకండ్ అవుట్‌పుట్ చూసుకోండి. సెకండ్ ఐడీ ఉంది గదా! ఇది థర్డ్‌ది మనం. సెకండ్‌లో చూడండి మీకు ఈ టెక్స్ట్ ఉండదు. సో, ప్రీవియస్ జాబ్ ఇది సెకండ్ జాబ్ మనం రన్ చేసేది. సో, ప్రీవియస్ జాబ్‌లో గూడా చూడండి ఆర్కైవింగ్ ఆర్టిఫాక్ట్ అనేది ఉండదు. నేనేం చేస్తానంటే బిల్డ్ జాబ్ టు హోమ్‌లోకెళ్ళిపోతున్నాను. ఆ జాబ్ హోమ్‌లోకి. అక్కడ మీకు ఆర్కైవింగ్ ఆర్టిఫాక్ట్ డాట్ వార్ ఫైల్ గూడా చూపిస్తది చూడండి స్టేటస్. లాస్ట్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ ఏంటి అని. ఇక్కడ చూడండి లాస్ట్ సక్సెస్‌ఫుల్ ఆర్టిఫాక్ట్. ఈ ప్రొఫైల్ V2 ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అవ్వలేదు. వ్యూ చూపించింది. ఇది కోడింగ్ కాదు యాక్చువల్‌గా. ఫైల్ సపోర్ట్ అవ్వక మనకి ఇట్లా చూపిస్తుంది. బ్యాక్ వచ్చేద్దాం. ఫైల్ అయితే క్లిక్ చేద్దాం ఇప్పుడు. ఫైల్ అయితే డౌన్‌లోడ్ అవుతది. సేమ్ మనకి వర్క్ స్పేస్‌లో కూడా ఈ డాట్ వార్ ఫైల్ ఆర్టిఫాక్ట్ అయితే ఉంటదన్నమాట. చూడండి వర్క్ స్పేసెస్‌లో మనకి ఫోల్డర్స్, ఫైల్స్ ఉన్నాయి గదా! సో, టార్గెట్‌లో మీరు చూసుకున్నట్లయితే ఆ వార్ ఫైల్ గూడా ఉంది. నెక్స్ట్ ఇంకా నేను డాష్‌బోర్డ్‌కైతే వచ్చేస్తున్నాను. సో, ఈ విధంగా మీరైతే ఈ మల్టిపుల్ జాబ్స్ అయితే క్రియేట్ చేసుకొని, మీరు పర్సనల్‌గా ప్రాక్టీస్ చేస్తేనే ఇది అలవాటవుతదనమాట. సో, జెన్కిన్స్ ఒక్కటి అర్థమైతే చాలు మీరు డెవాప్స్‌లో ఇంకా తోపంతే ఇంక చెప్పాలంటే. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఈ సోనార్ క్యూబు, నెక్సస్, సో, ఈమెయిల్ నోటిఫికేషన్స్, స్ప్లంక్ అంటున్నా ఇది స్లాక్ ఇవన్నీ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి కంప్లీట్ సీఐసీడీని. ఆ వీడియోస్ గురించయితే డిస్కస్ చేద్దాము. సో, ఇన్ కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.